హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు సమ్మర్ కదండి, సమ్మర్కి మామిడికాయలు అంటే చాలా బాగా వస్తాయి. అదే పచ్చి మామిడికాయలు పులుపుగా టేస్ట్ సూపర్గా ఉంటాయి. అదే పచ్చి మామిడికాయతో పప్పు చేశానండి. ఏదో కట్ చేసినాక గుర్తొచ్చి వీడియో తీద్దామని తీశాను. మన కందిపప్పు వాష్ చేసుకొని బాగా పెట్టేసుకొని మామిడికాయలు కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పచ్చి మామిడికాయ చాలా పుల్లగా ఉంది. ఆ పులుపుని మేనేజ్ చేయడానికి 2 వంకాయలు వేస్తే టేస్ట్గా ఉంటుందండి పప్పు. ఆ పులుపు చాలా పులుపుగా లేకుండా ఉంటుంది. అలా ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయలు, వంకాయలు, పసుపు, కారము, కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసి 3-4 విజిల్స్ 5 విజిల్స్ లాగా పెట్టేస్తే పప్పు బాగా మెత్తగా ఉడికిద్దండి. ఉడికిన తర్వాత ఇలా మనం నెనిపేసుకొని పోపు పెట్టేసుకోవాలండి. ఆయిల్ హీట్ చేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకొని వేడి పప్పుని పప్పులోకి వేస్తే అబ్బా సూపర్గా ఆ పోపుతో నుంచే వేరే లెవెల్గా వెళ్తుందండి పప్పు. చాలా టేస్ట్గా ఉంటుంది. మామిడికాయ పప్పు చాలా అంటే చాలా టేస్ట్ వేడి అన్నంలో. ఒక్కసారి ట్రై చేసి చూడండి నెయ్యి వేసుకొని తిని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి. బాయ్.